హాయ్ అండి అందరికీ. ఇంట్లో దోసల పిండి లేనప్పుడు బోలెడు రకాలుగా దోసలు వేసుకోవచ్చు. ఏం దోస చెప్పకుండా సోచి చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా? అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న శనగపిండితోటి ఈ దోస ఇలా చేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఏం కావాలో చూసేద్దాం రండి. ముందుగా ఓ బౌల్ తీసుకోండి. ఒక కప్పుడు శనగపిండి తీసుకోండి. ఆ శనగపిండి అందులో వేసి ఉండలు లేకుండా ఒకసారి గరిటెతోటి గాని దేనితోటైనా అలా కలుపుకోండి ఈ విధంగాను. కలిపేసుకున్నాక ఒకప్పుడు ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగాను. కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోండి. అల్లం ముక్కలు శనగపిండి దోసలో ఖచ్చితంగా వేసుకోవాలి. అది చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు ముక్కలు, కొద్దిగా టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అర స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకోండి. కొద్దిగా కారం. ఇవన్నీ వేసుకుంటే ఈ శనగపిండి దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి అంతాను. ఈ శనగపిండి దోశ ఇంకా క్రిస్పీగా ఉండాలి అని అనుకుంటే 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. పిండి కొంచెం గట్టిగా ఉంది కదా, కొద్దిగా వాటర్ వేసుకుని మళ్ళీ కలుపుకోండి. చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే ఈ విధంగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అట్ల రేకు పెట్టుకోండి. అట్ల రేకు వీటెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక మనం కలుపుకున్న శనగపిండిది దోశ కింద వేసుకోండి. నేను చూపించిన విధంగా వేసుకోండి. ఈ శనగపిండి దోశలో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు ఇవన్నీ తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది. అవి ఎక్కువగా వేసుకోవాలి. దోశ వేసేసుకున్నాక చుట్టూ ఆయిల్ వేసుకోండి. దోశ కాలిపోయాక ఈ విధంగా తిరగేసుకోండి. కనవా దోశలు కూడా ఈ విధంగా వేసేసుకోండి. ఇంట్లో దోశల పిండి లేనప్పుడు ఉదయాన్నే ఇలా టిఫిన్ కింద అయినా చేసి పెట్టొచ్చు. లేకపోతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్నాక్స్ కింద అయినా ఇలా చేసి పెట్టండి. అప్పటికప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ శనగపిండి దోశలు నేతితోటి కూడా వేసుకోవచ్చు. నేతితోటి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి. రెడీ అయిపోయినాయి శనగపిండి దోశలు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ శనగపిండి దోశ ఎక్కువగా కాలనివ్వాలి. కాలనిస్తేనే శనగపిండి దోశ బాగుంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.